ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇక వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ను వేసుకుందాం. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఒక బెరింజాకు, 1 ఇంచి దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4 యాలకులు, టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయలు వేగేలోపు 1 ఇంచి అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన మీడియం సైజు టమాటాలు 4. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఉల్లిపాయలను ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో సన్నగా చీల్చిన ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్. ఇందులోనే టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 50 ml నీళ్లు కూడా పోసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాం. మసాలాలన్నీ ఉడికి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ను వేసుకుందాం. అలాగే మనం మష్రూమ్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకుందాం. మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదండి, మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకునే మష్రూమ్ కర్రీ.